ఈ సేయింగ్ ఐ హావ్ వైప్డ్ యువర్ స్లేట్ క్లీన్. అంటే నేను ఒకసారి బోర్డు పైన రాసి ఎలాగైతే తుడిచేస్తాం ఇంకా కనిపించదు, అదే రీతిగా మన పాపాలన్నీ అట్లా ఒక్క నిమిషంలో తుడిచేస్తాడండి. ఎప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో క్షమాపణ, దేవా నన్ను క్షమించు అని మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ఈ సేయింగ్ ఐ వైప్డ్ ఇట్ ఆఫ్. నేను తుడిచేసాను, ఈ పాపాలన్నీ తుడిచేసాను, మరి ఎప్పుడు నేను అవి జ్ఞాపకం చేసుకోను. దేవుడు అన్నాడు, నా వర్షాన్ని కుమ్మరిస్తున్నాను, నా వర్షాన్ని, నా తొలకరి, నా కడవరి వర్షాన్ని ప్రారంభిస్తున్నాను మీ జీవితంలో. మీరు యూ షుడ్ రిసీవ్ ఇట్, యూ షుడ్ బిలీవ్ ఇట్. అవును దేవా, ప్రారంభిస్తున్నా, నీకు కోట్లాది స్తోత్రాలయ్యా. అవునయ్యా, తిరిగి పోగొట్టుకున్నవన్నీ, పోగొట్టుకున్న సంవత్సరాలని కూడా దేవుడు మనకిస్తాడంట, పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మనకిస్తాడంట. అందుకనే కీర్తనలు 24:7 వచనంలో ఉంటది కదా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మిమ్మల్ని మీరు లేవనెత్తుకున్నాడు. ఇంకా దుఃఖంలో ఉండద్దండి. ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత, ఆయన సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత, ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగిన తర్వాత, విడిచిపెట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇంకా దుఃఖపడకండి, ఇంకా బాధతో ఉండకండి, బికాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ యూ అగైన్. నేను